శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి నవంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మిథున రాశి వారికి ప్రధాన గ్రహాలు అయినటువంటి శని భగవానుడు దశమ స్థానంలో ఉండడం జరిగింది. అలాగే రాహు 9వ స్థానంలో ఉన్నాడు. అంటే సుమారుగా శని భగవానుడు మనకి ఒక 5-6 నెలలుగా దశమ స్థానంలో సంచరించడం వల్ల ఈ రాశి వారికి వృత్తిలో అధికమైనటువంటి శ్రమని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వారికి మీకు ప్రమోషన్ ఇస్తామని, అంటే జీతం పెంచుతామని చెప్పి మీతో ఇంతకాలంగా పని చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు కూడా చాలా సిన్సియర్గా చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. అయినప్పుడు కూడా రావాల్సినటువంటి అభివృద్ధి రావడం అన్నది ఆలస్యం అవుతూ ఉంటుంది. ఏ నెలకు ఆ నెల ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో మీకు ఈ నెల ప్రారంభంలో గురుగ్రహం ధనస్థానంలోకి రావడం జరిగింది. అంటే కర్కాటక రాశిలోకి ఉచ్చస్థానంలోకి రావడం జరిగింది. అంటే ఇంచుమించుగా చాలా రేర్గా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అంటే 12 సంవత్సరాల తర్వాత గురువు మళ్ళీ అదే రాశిలోకి రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇది పర్మనెంట్గా 2వ స్థానంలో అయిన కర్కాటకంలో కాదు, ఇది అతిచార ద్వారా 2వ స్థానం అయినట్టు కర్కాటక రాశిలోకి ప్రవేశించి అక్కడ కొద్ది రోజుల పాటు ఒక 45-50 రోజుల పాటు సుమారుగా అటు ఇటుగా ఉండి మళ్ళీ యాజిటీజ్గా మిథున రాశిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా పనులు ఆలస్యం అవుతున్నప్పుడు మనం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొంత అడ్వాంటేజ్ తీసుకొని కొంత గట్టి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి యాక్షన్ తీసుకోవడానికి మీకున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు సరిదిద్దడానికి గురుగ్రహం ఒక 45 రోజుల పాటు మీకోసం పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కర్కాటకంలో ఉచ్చులోకి రావడం వల్ల అత్యంత పవర్ఫుల్ మాట, మంచి పవర్స్ రావడం జరుగుతుంది గురుగ్రహానికి. అంటే ఏదైనా తను కార్యసాధన చేయగలడు అన్న స్థాయిలోకి రావడంతో గురుగ్రహానికి సంబంధించినటువంటి రాశి అటు మీనరాశి అలాగే ధనుసు రాశి, ఈ 2 గ్రహాలు కూడా మీకు యాక్టివేట్ అయ్యి అందులో ఉన్నటువంటి గ్రహాలు తన మంచి ఫలితాల్ని మీకు అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం దశమ స్థానంలో శని భగవానుడిపై ధనస్థానంలో ఉన్నటువంటి గురుదృష్టి ప్రభావం వల్ల కంపల్సరిగా ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి చికాకులు, స్ట్రగుల్స్, ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగి చాలా ఫ్రీగా మీ వర్క్ మీరు చేసుకొని దాంట్లో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఎవరైతే కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారు అనుకున్న వాళ్ళకి కూడా కంపల్సరిగా ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గురువుకి ఉన్నటువంటి మరి 7వ భావం, అంటే మిథున రాశి వారికి 7వ భావానికి 10వ భావానికి ఉన్నటువంటి అనుబంధంతో 10వ భావ ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి. ఇంకా 7వ భావం అంటే వివాహం. మీ జీవిత భాగస్వామికి ఇప్పుడు ఉద్యోగం లాంటిది రావడం కానీ, వారికి ఏదైనా స్థిరాస్తి కొనే ప్రయత్నం నెరవేరడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క వివాహ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలించే అవకాశం ఉంటుంది. వివాహ సంబంధం నిశ్చయం అవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి సంపూర్ణంగా తొలగిపోయి ఏదైనా ఒక మంచి నిర్ణయానికి రావడం, భార్యాభర్తలు కుటుంబ సమేతంగా ఏదైనా ఒక శుభకార్యంలో పాల్గొనడం కూడా ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి మిగతా గ్రహాలు పరిశీలించినప్పుడు అంటే మనకి మెయిన్ సమస్యలు 2 పరిష్కారం అవుతాయి. ఒకటి వివాహానికి సంబంధించింది, అలాగే ఉద్యోగానికి సంబంధించింది 2 పరిష్కారం అవుతాయి. ఈ రెండింటికి సంబంధం ఉన్న మిగతా సమస్యలు అంటే కుటుంబ స్థానం, అంటే కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది,
దూరంగా ఉన్నటువంటి బంధుమిత్రులంతా ఒక చోట కలుసుకుంటారు, మిమ్మల్ని చక్కగా అభినందిస్తారు. మీరు కూడా వచ్చిన బంధువులకి మంచి పార్టీ ఇవ్వడం కానీ, అందరూ కలిసి ఒక సరదాగా గెట్ టుగెదర్గా పాల్గొనడం కానీ, ఏదైనా మంచి విషయాలు చర్చించుకోవడం, ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం వివాహం జరుగుతుంది. బట్ ఏదైనా కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటారు, ఇది ఓకే. అలాగే రాస్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు మరి ఈ నెల ప్రారంభంలో 6వ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహంతో కలియడం జరుగుతుంది. అంటే బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి 6వ స్థానంలో ఈ కుజుడు ఉండడం వల్ల ముఖ్యంగా ఏంటంటే, ఏదైనా ఈ సమయంలో మీరు ఒక ఇంటర్వ్యూ పాల్గొన్నా, ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, ఏదైనా ఒక మంచి ప్రయత్నం ఈ భూములకు సంబంధించిందో, ఉద్యోగానికి సంబంధించిందో, వివాహానికి సంబంధించిందో, లేదంటే కోర్టు సమస్య ఉన్నా, పోలీస్ స్టేషన్లో లావాదేవీలు ఉన్నా, ఫ్రెండ్స్తో విభేదాలు ఉన్నా, ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా కొన్ని ఇబ్బందులు వచ్చి అవి మీకు అనుకూలంగా మారి చాలా కాలంగా మీకు శత్రువులుగా ఉన్నటువంటి మిత్రులు మారే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద కాంప్రమైజ్ అవుతారు, పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు, ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు, ఏదైనా మీకు సక్సెస్ అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఈ నెల ప్రారంభంలో 16వ తారీఖు వరకు రవి 5వ స్థానంలో ఉంటూ ఇంచుమించుగా శుక్రగ్రహంతో కలిసి సంచరించడం జరుగుతూ ఉంది. అంటే ఏదన్నా ఈ సమయంలో ఈ ప్రేమ సంబంధించిన వ్యవహారాలు ఉన్న వారికి, ప్రేమికుల మధ్య ఏదైనా అది పెళ్ళిగా మారచ్చు, కొంతమందికి అది బ్రేకప్గా మారి శాశ్వతంగా ఎవరికి వాళ్ళు విడిపోవడానికి కూడా అవకాశం ఉంది. అంటే ఇది మంచి నిర్ణయం అవుతుంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏదైనా కొంతకాలంగా ప్యారలల్గా ఏదో స్నేహంగా ఉంటారు, ఇష్టపడతారు, ఏదో చేసుకుందాం అనుకుంటారు, కానీ ఫైనల్గా రాబోతులకి ఒక రిజల్ట్ మీకు ఈ సమయంలో కుటుంబ సభ్యులందరూ నిర్ణయం తీసుకొని, అంటే మీకు ప్రేమ వివాహం కరెక్టా కాదా, అంటే మీకు ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది అన్న విషయంలో ఫైనల్కి వచ్చి ఏదో ఒక త్యాగం మీరు చేయవలసి ఉంటుంది. అది ఫ్యూచర్లో మీకు మంచిగానే మారే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొంతవరకు కొంత ఆత్మీయుల్ని, మీరు బాగా ఇష్టమైన వారిని ఈ సమయంలో దూరం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా విపరీతమైన టైట్ ఏర్పడుతూ ఉంటుంది. ఎంత ధనం వచ్చినప్పటికి కూడా ఖర్చులు అధికంగా ఉండడం వల్ల, అంటే కనబడిన ఖర్చులు లాంటివి ఉండడం వల్ల చాలా వరకు మనీ టైట్ ఏర్పడడం వల్ల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఈ సమయంలో మీరు వాయిదా వేసుకొని తర్వాత చేద్దామని అనుకునే అవకాశం ఉంది. బట్ ఇంచుమించుగా ఈ విధంగా ఉంటే 16వ తారీఖు తర్వాత రవి కూడా 6వ స్థానంలోకి వస్తూ అక్కడ ఉన్నటువంటి కుజగ్రహంతో కలియడం జరుగుతుంది. ఆ సమయంలో మీకు కంపల్సరీగా ఉద్యోగపరమైన అభివృద్ధి, ఒక హోదా లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా వరకు ఈ రుణ ప్రయత్నాలు లాంటివి ఫలిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ 2 రకాలుగా ఉండొచ్చు. పాత రుణాలు తీర్చొచ్చు, కొత్తగా రుణ ప్రయత్నం కూడా ఫలించడం. మొత్తం మీద కొంత అధిక శ్రమ, అధిక వ్యయం, ఎక్కువ ఒత్తిడికి లోనవడం జరిగినప్పుడు కూడా ఇవన్నీ కూడా చివరికి మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు కంపల్సరిగా కుజగ్రహ అనుగ్రహానికి కొరకు సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకం తేనెతో అభిషేకం చేయడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల, ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు, వివాహపరమైన సమస్యలు చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. యాక్చువల్గా గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీకు గురువు ధనస్థానంలో ఉండడం వల్ల, అలాగే దశమ స్థానంలో శని భగవాను అనుగ్రహం కోసం శివుని యొక్క ఆరాధన, అంటే ఎలాగా మనం కార్తీక మాసం కొంత భాగం ఈ నెలలో ఉంటుంది కాబట్టి కంప్లీట్గా మీరు శివారాధనతో ఈ నెల గడపడం వల్ల చాలా వరకు అటు ఆరోగ్యం, అటు ఐశ్వర్యం లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి.